ఆగట్లేదు. ఇటు పోకిరీలకు అడ్డాగా మారిపోయింది ఇటు అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరాంఘర్ చౌరస్తా. ఇవి రెండు డిఫరెంట్ కమిషనరేట్ల కిందికి వస్తాయి. ఒక రకంగా ఇది బార్డర్. ఆ ఏరియాలో రోడ్లపైన బైకులతో చెలరేగిపోతున్నారు ఈ పోకిరీలు. బైక్స్తో స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. చప్రీ గ్యాంగ్ రద్దీ రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం చూడొచ్చు మనం. ఇటు బిజీ రోడ్లపై కట్స్ కొడుతూ స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి, ఆ రీల్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఇలా ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. సరే, వాళ్ళ ప్రాణాలని వాళ్ళ పనంగా పెడితే ప్రాబ్లం లేదు, కానీ పట్టపగలు మిగతా ప్రయాణికులు కూడా ఉన్నారు కదా. ఒక్కసారి ఆ రూట్లో ప్రయాణించడానికి ప్రస్తుతం ఫ్యామిలీస్, మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. స్టంట్ సమయంలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా అది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో మనం ఆలోచించవచ్చు. ఒకవేళ ఆ వీడియోలో వెళ్తున్న ఆ బైక్ ఒక్కసారి కింద పడితే పక్కనే ఉన్న ఇంకో 2-3 బైకులు, మేబీ ఇంకొక కార్లు, సడన్గా బ్రేకులు వేసినందుకు వెనకాల వచ్చిన హెవీ వెహికల్స్, ఎంత పెద్ద యాక్సిడెంట్ అవుతుంది పట్టపగలు. అందులో ఎంతో రద్దీగా ఉండే రేతిబోలి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆరాంఘర్ చౌరస్తా. ఫాస్ట్ ట్రాన్సిట్ కోసం ఆ రోడ్స్ చాలా వైడ్గా, బ్రాడ్గా ఉంటాయి. అలాంటి రోడ్స్లో ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై ప్రస్తుతానికి స్థానికులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు సిపిగా, హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కమిషనరేట్ బార్డర్లకు సంబంధం లేకుండా కేసులను ఫైల్ చేయండి, టేకప్ చేయండి అంటూ ఆయన మంచి గైడ్లైన్స్ అయితే ఇటు పోలీసు వ్యవస్థకి అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం ఇలాంటి స్టంట్స్ ఈ మధ్యకాలంలో చాలా స్టంట్స్ జరిగాయి. గతంలో కూడా ఇటు ఫ్లైఓవర్ పివి ఎక్స్ప్రెస్ వేలో కూడా. ఒక్కసారి ఆ స్టంట్ చూద్దాం మొదటగా, దాని తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. Superman! Salamat ako fan! ఆ వీడియోలో చూడండి, బైక్ మీద పడుకొని మరీ నడుపుతున్నాడు. అసలు బైకులు పడుకొని నడపాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారిగా ఇటు గేర్స్ షిఫ్ట్ చేయలేడు, బ్రేక్స్ సరిగ్గా వేయలేడు, బండిని బ్యాలెన్స్ చేయలేని సిచ్యువేషన్ మనం వీడియోలో చూస్తున్నాం. ఆ డివైడర్కి ఆనుకొని దగ్గరగా వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. దాని తర్వాత ఒక కార్ని ఓవర్టేక్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తూ. ఆ వీడియోలో ఇంకొక ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది, ఒక హస్బెండ్ వైఫా మరి కప్పులా తెలియదు, కానీ మొత్తానికి అయితే వెనకాల ఒక బైక్ మీద హస్బెండ్ వైఫ్ ఒక ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఆ సమయంలో పట్టపగలు ఇటు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళే సమయం అని చెప్పుకోవచ్చు, ఇటు ఆఫీసులకి వెళ్ళే సమయం. సో మొత్తానికి అయితే ఇలాంటి టైంలో ఒక్కసారి కనుక ఆ బైక్ కనుక ఫ్లిప్ అయ్యి ఏదన్నా ఇష్యూ అయ్యి పడిపోతే ఆ పక్కనే ఉన్న ఒక 4-5 బైకులని, కార్లని ఈజీగా డిస్టర్బ్ చేస్తుంది. దాంతోపాటు ఆ 4-5 బైకులు ఆ పక్కన ఉన్న కారు డిస్టర్బ్ అవుతే చాలు, ఆ రోడ్ అంతా జామ్ అయిపోతుంది. ఓ 10 కార్లు, ఓ 10 బైకులైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి స్టంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఇలాంటి స్టంట్స్ అన్ని ఎందుకు ఈ రీజియన్లోనే ఆ స్టంట్స్ జరుగుతున్నాయి? ఎస్పెషల్లీ మేదీపట్నం, రేతిబోలి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, అక్కడి నుంచి ఆరాంఘర్ చౌరస్తా దాకా ఈ పీవీ ఎక్స్ప్రెస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, మన ఫ్లైఓవర్ చూస్తున్నాం కదా, విజువల్గా కనిపిస్తుందా, పక్కనే పైన పిల్లర్స్ కనిపిస్తున్నాయా, అది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ వే. పైనుంచి ఎక్స్ప్రెస్ వేలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వెహికల్స్ వెళ్ళిపోతాయి. కానీ ఈ కింద ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఆ ఫ్లైఓవర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆరాంఘర్ చౌరస్తాలో, అక్కడి దాకా హైదరాబాద్లో కనిపించే స్టంట్స్కి సంబంధించిన ప్రతి వీడియో ఇదే ఏరియాలో ఉంటుంది. గతంలో మనం చూసాం
ఇంతకుముందు ఇంకొక వీడియో పీసీఆర్ ఒక్కసారి ఇంకొక వీడియో ప్లే చేశారా, ఇంకొక వీడియోలో కూడా మనం చూసాము. ఆ వీడియోలో కూడా ఇటు పీవీ ఎక్స్ప్రెస్ పైకెక్కి పీవీ ఎక్స్ప్రెస్ పైకెక్కి ఆ బైక్స్తోని స్టంట్స్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డులో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన ప్లేస్లో వాళ్ళు స్టంట్స్ చేస్తున్నారు. ఓన్లీ కార్స్కే అలౌ చేస్తారు, ఆ రోడ్డుకి ఓన్లీ కార్స్నే అలౌ చేస్తారు. కానీ వీళ్ళు ఆ రోడ్ల మీదకి వెళ్ళి, ఆ ఫ్లైఓవర్స్ మీదకి వెళ్ళి బైకులను లిఫ్ట్ చేస్తూ చూడండి. ఈ విజువల్లో అయితే ఒక అబ్బాయి ఇద్దరు స్టంట్ చేశారు. వాళ్ళు పడిపోయిన వెంటనే ఇంకొక బైక్ వెనకాల ఉన్న ఇంకొక బైక్ కూడా పడిపోయింది. సో ఇదే సిట్యువేషన్ ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఈ పడుకొని ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ వీడియో మనం చూసామో, ఆ ఎన్ఫీల్డ్ మీద ఏదైతే వెళ్తున్నారో ఇలా పడిపోతే వెనకాల వచ్చే బైకులు కానీ పక్కన ఉన్న బైకులు కానీ అవి కూడా ఇగో ఈ విజువల్లో చూస్తున్నాం, ఇలా పడిపోయే అవకాశం ఉంటుంది. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. అందుకే వాటిని కొద్దిగా మేము మార్ఫ్ చేసాము, మీకు ఆ విజువల్స్ని చూపించకూడదు, అలాంటి స్టంట్స్ చూపించకూడదు అన్న ఉద్దేశంతో. సో మొత్తం మీద ఇలాంటి ఇన్సిడెంట్స్ డే టైంలో, ఇప్పుడు పక్కనే ఒక్క బైక్ ఉంది కాబట్టి ఒక్క బైక్ పడిపోయింది, కానీ ఇతను చేసే స్టంట్స్లో పట్టపగలు ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైమింగు, అందులోనూ రేతిబోలి చౌరస్తా, ఆరాంఘర్ ఈ ఏరియాస్ చాలా ప్యాక్డ్ ఉంటాయి, చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ కనిపిస్తుందో. పక్కనే బైకులతో ఇటు ఫ్యామిలీస్ వెళ్తున్నారు, ఇటు చూడండి ముందున్న బైక్లో కూడా ఫ్యామిలీ కనిపిస్తుంది మనకి, వెనకాల ఉన్న ఫ్యామిలీలు కూడా కాలేజ్ నుంచి మరి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడేమో ఒక కపుల్ కనిపిస్తున్నారు, మాస్క్ పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు. కార్స్ ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ వెళ్తున్న సమయంలో ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఒక్కసారి బైక్ పడిపోతే గనక, అనుకోకుండా యాక్సిడెంట్ అవుతే గనక అది మ్యాసివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. డే టైంలో కాబట్టి ఇంకా మ్యాసివ్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ ఆయన గతంలో ఇటు బెట్టింగ్ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేశారు, ఎలిమినేట్ చేశారు. న్యూ ఇయర్ టైంలో తాగినా పర్లేదు కానీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, క్యాబ్స్ బుక్ చేసుకోండి అంటూ సోషల్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ ఆయన చాలా వాటిని టార్గెట్ చేసి